ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమ్మ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి వాక్యాన్ని ధ్యానించుకుందామా? యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది కూడా సంఘ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నప్పుడు, మనకు లేని తలాంతులు ఎవరైనా కలిగి ఉన్నప్పుడు, మనకన్నా ఎవరైనా దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు మిగిలిన వారు వీరిపై అసూయపడడం చాలా అనేకంగా సహజంగా జరుగుతున్న విషయం. అయితే బైబిల్ మాత్రం అసూయను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, మనలో ఉన్న అసూయను మనం చంపకపోతే అది మనల్ని చంపేస్తుందని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి నేస్తమా, ఎవరైతే మన మనస్సులో ఎదుటి వారి మీద అసూయ కలిగి జీవిస్తున్నామో వారు అసూయను తీసివేసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుదామా? అసూయ అంత ప్రమాదకరమైనది మరియు దేవునికి అసహ్యమైనది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ, మీలో ఎవరైనా కానీ సరే మీ పొరుగు వారిపై అసూయ కలిగి ఉంటే ఇప్పుడే ప్రభువుని క్షమించమని అడగండి. అంతేకాదండి, నేను చేయలేని పని ఎవరైనా చేస్తున్నప్పుడు, నాకంటే బాగా ఎవరైనా దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు వారిని చూసి అసూయపడి దౌర్భాగ్యమైన జీవితం నాకు వద్దు ప్రభా అని ప్రార్థించండి. ఎందుకంటే వారిని ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడండి. వారిని భుజం తట్టి ప్రోత్సహించే మనసును మనకివ్వమని దేవుణ్ణి అడగండి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అలాంటి మనసును దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా సహాయం చేయుదురు కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.